కర్నూలు నివాసిని. నాకు 1 year బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది. అది రైట్ హ్యాండ్ బ్రేచల్ ప్లెక్సస్ దెబ్బ తగిలింది. దానివల్ల నేను ఇక్కడ డాక్టర్స్తో కన్సల్ట్ అయినాను, చూయించుకున్నాను. కానీ నాకు సరైన ట్రీట్మెంట్ జరగలేదు. కానీ సార్ సలహా ఇచ్చారు, ఇక్కడ ఏఏజీలో రవికిరణ్ సార్ చాలా బాగా చేస్తారు సర్జరీస్, అందుకు మీరు అక్కడ పోయి ఒకసారి కలవండి అన్నారు. ఇంకా దానివల్ల సార్ దగ్గర పోయి కలిసినాను నేను. ఇంకా అప్పటి నుండి నాకు చాలా అంటే మొదట్లోనేమో నాకు చెయ్యి దెబ్బ తగిలిన తర్వాత అసలు ఏ పని చేసుకునేదానికి కాకుండా ఉండింది. నా చేతిని నా చేతితో ఎడమ చేతితో తీసుకొని పైన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండింది నాకు. సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ సర్జరీ చేయించుకుంటే నీకు బాగుంటుందమ్మా, కొంచెం చెయ్యి ఎత్తడానికి వీలవుతుంది, అన్నం తినడానికి, నీళ్లు తాగడానికి, అంతవరకు మేము నీకు సర్జరీ చేయించి అంతవరకు నీకు అనుకూలం చేస్తాము అని అన్నారు. ఇంకా దాన్ని బట్టి నేను ఆలోచన చేసి సార్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాను. చేయించుకున్నప్పటి నుండి నాకు దేవుని దయ వల్ల ఒక 6-7 months ఫిజియోథెరపీ చేయించుకున్నాను. ఇంకా అప్పటి నుండి ఫిజియోథెరపీ కంటిన్యూషన్లోనే కొంచెం చేతి కదలికలు మొదలైనాయి. ఇంకా ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా నేను కొంచెం నా అన్నం తిన్న ప్లేట్ కానీ, చిన్న గ్లాసులు కానీ కడుక్కోవడానికి అందుబాటులో, మరి చీపురు పట్టుకొని కసు కొట్టుకోవడానికి కూడా అందుబాటులో నాకు చెయ్యి బాగుంది. ఇప్పుడు సార్ చేసినటువంటి కృషి నాకు చాలా బాగా ఫలితం ఇచ్చింది. అందులో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ సార్ గారికి చాలా ధన్యవాదాలు. నాకు చాలా బాగా ఒక లైఫ్ అంటూ మరీ ఇచ్చినారు. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి చాలా బాధపడి డిప్రెషన్లో వెళ్ళే పరిస్థితి ఉండింది. సార్ నాకు సలహా ఇచ్చి, సార్ నాకు ధైర్యం ఇచ్చి నాకు సర్జరీకి ముందుకు తీసుకెళ్లారు. దీనివల్ల నేనే కాదు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఈ విషయంలో సార్కి చాలా థ్యాంక్స్గా నేను భావిస్తున్నాను. అందరూ మా ఇంట్లో సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. చాలా బాగా సర్జరీ సక్సెస్ అయింది నాకు. ఈ విషయంలో నా సెల్ఫ్ పని నేను చేసుకోగలుగుతున్నాను. చాలా బాగుంది ఇప్పుడు నాకు. ఏదో దేవుని దయ వల్ల, సార్ చేయి వల్ల నాకు బాగా జరిగినట్టు. ఇప్పటికైతే నేను బాగానే ఉన్నాను. ఏ విషయంలో అయినా కానీ సార్కే నేను కన్సల్ట్ అవ్వాలని డిసైడ్ అయినాను. ఎందుకంటే ఆయన చాలా బాగా సర్జరీస్లో చాలా బాగా ఆరితేరిన వాళ్ళు. నాకు చాలా బాగా సక్సెస్ అయింది నాకు సర్జరీ.